గెట్ టు వర్క్. చాలా చక్కగా డెకరేషన్ చేసావు నువ్వు. నేను ఇంకా స్టార్ట్ చేయలేదుగా. నేను నీ డెకరేషన్ గురించి మాట్లాడుతున్నా. నువ్వు నా కోసం నిజంగానే పువ్వులు తీసుకురావాలి అనుకుంటే ఎర్ర గులాబీ పువ్వులు తీసుకురా. నీకు ఆ ముళ్ళు గుచ్చుకుంటున్నప్పుడు నీకు పూర్తిగా అర్థమవుతుంది నా భర్త పక్కన నిన్ను చూస్తే నాకు ఎంత బాధగా ఉంటుంది అని. నేను కనుక నాటకం ఆడితే కళ్ళజోని అభి ఎలా కాపాడాడో నన్ను కూడా అలాగే కాపాడతాడా? ఇక్కడేం జరుగుతోంది? నీకు రాబిన్ అంటే ఇష్టమని నాకు కూడా తెలుసు. అందుకని నువ్వు అందరి ముందు సీన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు కదా నీకు. కాస్త మాట్లాడకుండా ఉంటారా? చూసే వాళ్ళు ఏమనుకుంటారో తెలీదా నీకు? నీకంటే వాడు చాలా నయ్యం తెలుసా? కాస్త నేర్చుకోవాడని చూసి ఏదో చెప్తుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావన్నయ్యా? జరిగిందంతా తెలిసిన తర్వాత కూడా అసలు నువ్వు తనని ఎలా పెళ్లి చేసుకుంటావు? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. అభికైతే సరే అని చెప్పాను, కానీ అదంత సులభం కాదు నాకు. ఇప్పుడు నువ్వే చెప్పు, నిజం చెప్పు. ఆ అవమానం నుండి బయటపడడానికి ఏమైనా చెప్పు. పెళ్లి కూతురు. ఏంటా మాటలు అభి? తను పెళ్లి కూతురే, అయినా నేను అడిగింది పెళ్లి కాబోతున్న పెళ్లి కూతురు సంగతి. అరే సార్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ టు యూ. తనే పెళ్లి కూతురు, తనకే ఇవాళ పెళ్లి జరగబోతోంది. అభి, ఆ అమ్మాయి నీ వైఫ్ కదా? కాదు, తను ఒకప్పుడు నా భార్య, కానీ ఇప్పుడు విడాకులు తీసేసుకున్నాం. అలా అంటావేంటి అభి? అదెప్పుడు జరిగింది? మేము అది ఇంతవరకు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, కానీ ఒకసారి పెళ్లి అయిపోయిందంటే తన పెళ్లి గురించి, నేను నా డివోర్స్ గురించి అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం. అందుకే నేను మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. ఎందుకంటే ఈ సీక్రెట్ మీరు బయట వింటే నమ్మరని నాకు తెలుసు. ఇందాక మీరే అన్నారు కదా, ఎనీథింగ్ ఫర్ యూ అభి అని. సరే, ప్రస్తుతం మాకు ఎక్కువ టైం లేదు, అందుకని మీరు మీ డిజైనర్కి చెప్పండి పెళ్లి కూతురి కొలతలు త్వరగా తీసుకోమని. సోనీ, నువ్వు ఈమెను పైకి తీసుకెళ్ళి మెజర్మెంట్స్ తీసుకో. అభి, అసలేంటి ఇదంతా? అంటే ఏంటి మీ ఉద్దేశం? అభి, నాకు చాలా బాగా తెలుసు. మన షో బిజినెస్ లో అందరూ షో ఆఫ్ చేస్తారు. పైకొకటి లోపలొకటి, తమ అసలు రూపం బయట పెట్టరు. డబుల్ ఫేస్, హిపోక్రట్స్ మధ్య నాకు ఒక నిజాయితీ గల వ్యక్తి కనిపించారంటే అది ఎవరో కాదు, నీ భార్య ప్రజ్ఞ.
అలాంటి వ్యక్తిని వదిలేసావా? మీరేం చెప్పదలిచారు? అభి, నువ్వు నన్ను తప్పుగా అనుకోకు. ఒక ఫ్రెండ్గా నీకు చెప్తున్నాను, ప్రజ్ఞ లాంటి అమ్మాయి నీ జీవితంలో ఇంకెప్పుడు నీకు దొరకదు. నేను ఇవాళ తన్ని రెండోసారి చూస్తున్నాను, కానీ తన్ని మొదటిసారి చూసినప్పుడే నాకు అర్థమైపోయింది. అభి, నీకు చాలా మంది అమ్మాయిలు దొరకొచ్చు, వాళ్ళతో పాటు నువ్వు డిస్కోలకు వెళ్ళొచ్చు, పార్టీలకు వెళ్ళొచ్చు, డేటింగ్ కూడా చేయొచ్చు. కానీ నీ జీవిత భాగస్వామిగా ప్రజ్ఞ ఒక్కతే సరైన వ్యక్తి. ఫ్రెండ్వి కాబట్టి ఫ్రెండ్షిప్ వరకే ఉండు. నా పర్సనల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం చేయకు. ఎక్స్క్యూజ్ మీ. మీరు కొంచెం నాతో పక్కకొస్తారా ప్లీజ్? ప్రవీణ్ ఫాస్ట్ గా నడుపు. అక్కకి అక్కడ ఏం జరుగుతుందో ఏమో, తను ఎలా ఫీల్ అవుతుందో ఏమో. వాళ్ళు అక్కడ హింసించడానికి ముందే మనం అక్కడికి వెళ్ళాలి. ప్లీజ్ ప్రవీణ్, నువ్వు కార్ కాస్త ఫాస్ట్ గా నడుపు. బుల్బుల్ రిలాక్స్. ఇంకా సేపట్లో మనం అక్కడికి చేరుకుంటాం. బుల్బుల్, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? అసలు మీ అక్క ప్రజ్ఞ అక్కడ లేకపోతే తనకి పెళ్ళెలా అవుతుంది? అంటే ఏంటంటే నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు నేరుగా ప్రజ్ఞ వదిన గదికి వెళ్ళి వెనక దారి నుంచి తీసుకొచ్చేయాలి. ఎగ్జాక్ట్లీ. అంటే అక్కడ తను ఉండదు కాబట్టి తన పెళ్లి జరగదు. ప్రవీణ్, ఏమైంది నీకు? ఎందుకు ఇలాంటి సినిమా డైలాగులు చెప్తున్నా? ఎవరైనా ఒకసారి పారిపోయారనుకో, వాళ్ళు మళ్ళీ మళ్ళీ పారిపోతూనే ఉండాలి. అంతకంటే ప్రాబ్లం ని ఫేస్ చేయడమే మంచిది. అప్పుడే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా ప్రవీణ్. యు రైట్ బుల్బుల్, ఐఎమ్ రియల్లీ సారీ. ఇప్పుడున్న టెన్షన్ కారణంగా నా బ్రెయిన్కి ఏవేవో థాట్స్ వస్తున్నాయి. రియల్లీ సారీ. అసలు నాకు ఒకటి అర్థం కావడం లేదు, మీరు మాకు ఫ్రెండా లేకపోతే ఆవిడ గారికి ఫ్రెండా? మర్చిపోయారా? నాకు బదులుగా మీరు ఆ కళ్ళజోడిని ర్యాంప్ వాక్ చేయించారు. మీరు ఇప్పుడు తన తరపున మాట్లాడుతున్నారా? చూడండి, నాకు మంచిదనిపించిందే నేను చెప్పాను. ఏంటి మీకు మంచి అనిపించేది? ఆ కళ్ళజోడు అభితో కలిసి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ మిగతా అమ్మాయిలంతా కేవలం పార్టీకే వెళ్ళగలరానా? మిగతా అమ్మాయిలంటే అసలు మీ ఉద్దేశం ఏంటి? తను నువ్వు తెలివి తక్కువ దానివేం కాదు. మిగతా అమ్మాయిలంటే అర్థం ఏంటంటే నీకు బాగా తెలుసు. వాట్ ద హెల్? నీకు తెలుసుగా నేనెవరినో? అభి నేను ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం. ప్రేమ? మన ఇండస్ట్రీలో ప్రేమ అంటే ఏమిటో మనకి చాలా బాగా తెలుసు. అభి నాకు చాలా సహాయం చేశాడు కదా, అయినా నాకు మీ దగ్గర పనేం దొరకలేదు. నీకు తెలుసా, ఇది వేరే అడగక్కర్లేదు, ఈ ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు నీ దగ్గర నాకు పనెందుకు దొరకలేదు. ఎందుకంటే నువ్వు స్టూడియోలో తక్కువ, ఈ ఇంట్లో ఎక్కువగా కనిపిస్తావు గనక. సరే ఆలియా, నువ్వైతే చెల్లెలివి. ఈ లోకంలో ఏ విషయంలోనైనా పొరపాటు జరగొచ్చు, కానీ అన్నా చెల్లెళ్ళ బంధం అలా ఉండదనుకునేవాణ్ణి. లోకంలో ఏ వ్యక్తి అయినా చెడు కోరుకుంటే కోరుకోవచ్చు, కానీ ఆలియా కాదు. నిజం చెప్పాలంటే నాకు అభి విషయం ఆలోచిస్తే చాలా బాధగా ఉంటుంది. తను ఎంత మంచి మనిషో, అతని చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు అంత చెడ్డవాళ్ళు. ఐ డోంట్ నో అభిని డైవర్స్ తీసుకోమని నువ్వు చెప్పావో లేదో నాకు తెలీదు, బట్ ఐఎమ్ వెరీ మచ్ షూర్ నువ్వు అతనిని ఆ పని చేయొద్దని చెప్పుండవు కూడా. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఇప్పుడు నువ్వు అభి విషయంలో ఎలా చేస్తున్నావో అదే నీ విషయంలో కూడా జరుగుతుంది. బికాస్ యూ డిజర్వ్ దట్. వాట్ ద హెల్? వాట్స్ రాంగ్ విత్ యూ? నేను మిమ్మల్ని ఇప్పుడు ఈ క్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పక ముందే మీ అంతటి మీరే వెళ్ళిపోతే చాలా మంచిది. అంతేకాదు మళ్ళీ ఎప్పుడు మీ మొహం మాకు చూపించకండి. అయినా నువ్వెలా అనుకున్నావు? ఇదంతా చూసిన తర్వాత కూడా నేను ఇంకా ఇక్కడే ఉంటాననుకున్నావా? సారీ, నేను మళ్ళీ ఇంటికి ఎప్పుడొస్తానంటే అభి భార్య తనతో కలిసి ఉన్నప్పుడే, మీరున్నప్పుడు కాదు. కళ్ళజోడు, పెళ్లి సందర్భంగా నీకేం గిఫ్ట్ కావాలో చెప్పు. వరేవా? మీరు నిజంగానే ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ప్లీజ్ ఇదంతా ఆపేయండి. దయచేసి పెళ్ళి ఆపేయండి ప్లీజ్.